నెల్లూరు జిల్లాలోని వెనుకబడి ఉదయగిరి నియోజకవర్గం జల్లంకి మండల రైతాంగంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సాగునీరు అందించేందుకు కావలి కాలువల స్వంత నిధులతో పూడిక తీర్చడంతో పాటు ఉన్నతాధికారులతో పై స్థాయిలో ఒత్తిడి తెచ్చి సంవత్సరాల జలాలను కాలువకు విడుదల చేయించారు. పట్టుదలతో రైతుల సమస్యను పరిష్కరించి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నాయకత్వానికి ఈ ప్రాంత రైతాంగం చేత జేజేలు పలికించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జల్లంకి మండల కన్వీనర్ పాలవల్లి మాల్కొండారెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్కా మదన్మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కేతిరెడ్డి రవీంద్రారెడ్డి, జడ్పీటీసీ శివలీలమ్మ, సచివాలయాల కన్వీనర్ తిప్పారెడ్డి ఇందిరమ్మ, నాయకులు సూర్యశేషారెడ్డి, కురిసిపాటి రామిరెడ్డి, బొడిమల్ల కృష్ణారెడ్డి, బాలాజీరెడ్డి, దేవరపల్లి మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. 90 days ఎకరాలకు పొలానికి దాదాపు 35 మనకి ఫస్ట్లో మనకు అన్యాయం జరిగింది ఏఏబీ మీటింగ్లో. దానికి వచ్చేసి మన ఇన్ఛార్జి గారు దానికి సీఎం దగ్గరికి వెళ్ళి స్పెషల్గా ఆయన యొక్క ప్రోద్బలంతోనే రావడం జరుగుతుంది. కానీ ఇది ఎవరు చేసిన పని కాదు, ఆయన చేసిన పని అన్నమాట. ఆయన చాలా ఇంపార్టెంట్గా తీసుకొని సీఎంతో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి మనకు నీళ్ళు ఇప్పిస్తున్నాడు. ఎక్కువ డిస్టర్బెన్స్ ఉన్నాయి, గడ్డంతా మొలిసింది, దాన్ని కూడా కొంచెం అప్పుడికి తీస్తే చాలా బాగా వాటర్ ఫ్రీగా వస్తుంది, వాటర్ వేస్ట్గా పోదు అని చెప్పారు. అదేవిధంగా ఒక మిషన్ పెట్టి ఈరోజు నేను ఆ కార్యక్రమం కూడా నా చేతుల మీదుగానే నేను ఆ అమౌంట్ కూడా నేను ఇద్దామని అనుకున్నాను. ఇప్పుడు ఒక 50,000 కూడా ఇస్తున్నాను. దానికి ఇంకేమన్నా అయితే కూడా ఇస్తాను. రైతులందరూ హ్యాపీగా ఉండాలని ఇంపార్టెంట్ అనే సంగతి నాకు మొదట్లో తెలియదు. వర్షాలు లేని కారణంగా నన్ను రైతులందరూ వచ్చి నన్ను అడగటం కానీ, సరే నేను సీఎం గారిని మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి చెప్తాను అని జరగడం. సరే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ఈ విధంగా మన ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఒకే మండలం నాకు ఉండేది, వాటర్ అవసరం ఉండే ఆ మండలం అని ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన వెంటనే ఏమి ఇబ్బంది ఉండదు, నేను వాటర్ ఇప్పిస్తాను, మీ రైతులు అందరూ పైరు పెట్టుకుంటారు, మీరేమి దిగులు పడే అవసరం ఉండదు అని చెప్పి నాకు ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన కూడా రాజగోపాల్ రెడ్డి గారు మీరేమి టెన్షన్ పడబాకండి, మీ రైతులకు చెప్పండి, అయితే వాటర్ వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడుకునే పద్ధతిలో ఉంటే వాళ్ళకి కావాల్సినంత వాటర్ ఇస్తాం మేము అని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే మొన్న 4వ తేదీ వదులుతామన్నారు. మరి బహుశా నిన్న ఎప్పుడో వదిలినట్టుంది, నిన్న మొన్న. ఇప్పుడు రైతులు ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండారు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళ పైరు మంచిగా పండుతుంది, వాళ్ళ కోరిక తీరుతుంది. ఖచ్చితంగా జలదంకి మండలంలో నేను రైతుల కోరిక తీర్చినట్టే వాళ్ళు నా కోరిక తీరుస్తారని ఆశిస్తున్నా. తర్వాత అధికారులు కాలంలో ఎక్కువ డిస్టర్బెన్స్ ఉన్నాయి, గడ్డంతా మొలిసింది, దాన్ని కూడా కొంచెం అప్పుడికి తీస్తే చాలా బాగా వాటర్ ఫ్రీగా వస్తుంది, వాటర్ వేస్ట్గా పోదు అని చెప్పారు. అదేవిధంగా ఒక మిషన్ పెట్టి ఈరోజు నేను ఆ కార్యక్రమం కూడా నా చేతుల మీదుగానే నేను ఆ అమౌంట్ కూడా నేను ఇద్దామని అనుకున్నాను. ఇప్పుడు ఒక 50,000 కూడా ఇస్తున్నాను. దానికి ఇంకేమన్నా అయితే కూడా ఇస్తాను. రైతులందరూ హ్యాపీగా ఉండాలని నాకు. ఈ మండలానికి నీళ్లు రావడానికి మన ఇన్ఛార్జ్ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు సొంత కృషి వల్లనే వస్తున్నాయి ఈ మండలానికి నీళ్లు. రైతుల తరఫునగా నేను దాని మీద కృషి తిరుగుతున్నాను. మనకి ఫస్ట్లో మనకు అన్యాయం జరిగింది, మోటార్లు కరెంట్ 8 గంటల నుంచి కరెంట్ తీసేస్తున్నారు, సింగిల్ ఫేస్ ఇస్తున్నారు. ఈరోజు ఆయన యొక్క రావడం జరుగుతుంది. కానీ
వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా ఇంత కృషి చేసిన రాజగోపాల్ అన్నకి మేము మరొకసారి చేతులిచ్చి జోడిసి నమస్కారం తెలియజేస్తున్నాను. 25,000 ఎకరాలకు పొలానికి దాదాపు 35